సార్ హరికృష్ణ గారితోటి అండ్ కృష్ణ గారితోటి కాంబినేషను సినిమా వచ్చింది ఇది. అవును, శ్రావణ మాసం. శ్రావణ మాసం. కానీ శ్రావణ మాసం సినిమా అంత పెద్దగా ఆడలేకపోయింది. అవును, ఎందుకంటే ప్యాడింగ్ చాలా పెద్ద ప్యాడింగ్. అంత పెద్ద ప్యాడింగ్ అప్పటిదాకా ఇండస్ట్రీలో లేదు. అవును, ఈయన సూపర్ స్టార్ కృష్ణ గారు, హరికృష్ణ గారు, మళ్ళీ వీళ్ళందరూ ఆర్టిస్ట్ ప్యాడింగ్ పెట్టి చేయాలంటే, అంతమంది కామెడీ అవును పెట్టి క్రియేట్ చేయాలంటే, స్క్రీన్ ప్లే తీయాలంటే కూడా చాలా కష్టం సార్ దానికి. అవునవును అవును దాన్ని అసలు ఎలా చేశారు సార్? అది అలా జరిగింది. మంచి సినిమా, మంచి సబ్జెక్టు, మంచి ఇది ఉన్నది. ఇది అది ఎందుకు కొన్ని సినిమాలు మనం అప్సెట్ చేస్తాయి, మనం చెప్పలేం దానికి. నేను కూడా చాలా మంచి సినిమా అవుతుందని ఊహించాను. కృష్ణ గారు, విజయ నిర్మల గారు, భానుప్రియ గారు, 9 మంది కమేడియన్స్, హేమీలు ఉన్నారు. కానీ ఏంటో రిజల్ట్స్ మాత్రం అనుకున్న దానికి వ్యతిరేకంగా వచ్చింది అంతే. కొన్ని సమయాల్లో జరుగుతాయి అంతే. సరికపోతే రీసెంట్గా ఒకటి మీ అబ్బాయిది ఏం సార్ ఇది? మా అబ్బాయినా ఏం జరిగింది అసలు? వాడు జాండీస్ అటాక్ అయింది. వాడికి జాండీస్ అటాక్ అయ్యి సరే యాక్టివ్గా ఒక నెల రెస్ట్ తీసుకున్నాడు. నెల రెస్ట్ తీసుకున్న తర్వాత వాడు ఏంటంటే ఇమ్మీడియట్గా టెస్ట్ చేయించలేవాడు. టెస్ట్ చేయించుకుని దాన్ని క్యాజువల్గా తీసుకున్నా, ఏముంది అయిపోయింది, బాగానే ఉన్నాను కదా, ఆకలి అవుతుంది, యాక్టివ్గా ఉన్నది ఇది అని చెప్పేసి షూటింగ్లకు వెళ్ళిపోయాడు. ఒక 1 రోజులు 2 నెలలు షూటింగ్లు, హడావుడి, అలా మాట్లాడితే రెస్ట్లెస్గా తిరగటం, నైట్ అంతా మేలుకోవడం, ఈ పనులన్నీ చేసేసి అందులో ఎన్వీలు తినకుండా ఉంటాయి కదా కొన్ని, జాండీస్ వచ్చిన వాళ్ళకి పచ్చి అవి చికెన్ ఏవో తినకూడదు అంటారు. అలాంటి ఏదో తింటున్నాడు. పచ్చం విషయంలో వాడు క్లారిటీగా లేడు. వాడు అది వచ్చిన బాధ. సరే ఇంకా కుర్రాళ్ళు చోట చేరితే మాట అంటారు కొన్ని అలవాట్లకి. నేనైనా మాట అన్నాను అంటే కొంత సమయంలో కేర్లెస్, ఏం జరగదులే, కాస్త 1 రోజు 2 రోజులు 4 పెగ్గులు తాగితే అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి చిన్న కేర్లెస్నెస్ ఏదో చేసినట్టున్నాడు. 2 నెలలు హడావుడిగా తిరిగాడు. సడన్గా వచ్చి డ్రాప్ అయింది హెల్త్. ఏంటంటే అది జాండీస్ కాస్త తగ్గి వైట్ జాండీస్గా మారింది, తెలియలే వాడికి. ఓకే, దానిలో లివర్ డ్యామేజ్ అయిపోయింది. అది అందలా ఇంకా అప్పుడు చేయి దాటిపోయింది, ఇంకా పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయింది అంత. అసలు మా వల్ల కాలేదు, ఇంకా సేవ్ చేయడం కష్టం. ఎందుకంటే మీకు జీవితంలో ఇంత మంచి పేరు వచ్చిన తర్వాత కోలుకోలేని మచ్చ, మీ జీవితంలో కోలుకోలేని మచ్చ. అదే మనం కొన్ని ప్రిపేర్ అయ్యి ఉండాలి. అప్పుడు ఇంకా ఒక 20 days ముందే నేను ప్రిపేర్ కావటం మొదలుపెట్టే. ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు లైఫ్లో కొన్ని గట్టి దెబ్బలు అవుతాయి, కొన్ని మర్చిపోలేని దెబ్బలు అవుతాయి. ఇంకా వాటిని ఆలోచించుకుంటూ వెళ్ళిపోవటమే. అవి ఇన్నర్గా రన్ అవుతూ ఉంటాయి. అవి రన్ అయితే మనం ఏం చేయలేం కదా. మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మన పనికి ఆలోచనలు అడ్డం కాకూడదు. ఈ పని ఇదే, బాధే, వర్కే, ఆ 3 అంతే. అది జరిగింది, మెయిన్ కారణం అదే. సార్ చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా హిట్లర్ కదా సార్? నేను రాయలేదండి, నేను సబ్జెక్ట్ కంట్రిబ్యూట్ చేశాను. కంట్రిబ్యూట్ చేశారు? కంట్రిబ్యూట్ చేశాను. డైలాగ్ వెర్షన్ ఎట్టర్ మోహన్ గారు అడిగితే ఎట్టర్ మోహన్ గారితో. అది ముందు మోహన్ బాబు గారికి చేద్దాం అనుకున్న దాన్ని ఫస్ట్ మోహన్ బాబు గారు అని అనుకున్నారు, ఎట్టర్ మోహన్ గారు. ఆ టైంలో ఈవి సత్యనారాయణ, మోహన్ బాబు గారి కాంబినేషన్ అనుకున్నాడు. ఈవి గారు ఏమన్నారంటే, ఇప్పటికే 2 సినిమాలు మనం చేసాము మోహన్ బాబు గారితో, మళ్ళీ ఇంకో సినిమా అంటే కష్టం. నాతోనే మాట్లాడాడు ఈవి. మోహన్ గారు నన్ను అడగమంటే నేను ఈవి గారిని అడిగాను. అడిగితే రాజా ఇంకో కాంబినేషన్ అయ్యిందని. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఒక 10 days 15 days తర్వాత ఇంకా మోహన్ బాబు గారిని నేను కన్సల్ట్ కాలే. ఎట్టర్ మోహన్ గారు ఏదో ఇప్పుడు డిస్కస్ చేసుకుంటారు కదా, ఈయన ఆయన ఎవరైతే ఏంటని. ఈ ప్రాసెస్లో ఏమైందంటే మోహన్ గారు అనుకోకుండా చిరంజీవి గారిని గెలిచినప్పుడు చెప్తే ఆయన యాక్సెప్ట్ చేశారు అంతే. మోహన్ బాబు గారిని కలవటం కానీ ఏం జరగలే. అనుకున్నాడు, ఎట్టర్ మోహన్ గారు అనుకున్నారు. ఇప్పుడు కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి సమయాల్లో. అనుకోకుండా ఏమవుతుందంటే ఇలా అని అలా మారిపోయింది అది కాంబినేషన్. అంతకుముందు మోహన్ బాబు గారితో 2 సినిమాలు కదా సార్ మీరు చేసింది? నేను తప్పు చేసి ఫుడ్ ఒకటి చేశాను, గేమ్ ఒకటి చేశాను. తర్వాత కృష్ణార్జున చేశా.
మిగిలిన సినిమాలకి కంట్రిబ్యూట్ చేశాను నేను ఎక్కువ కంట్రిబ్యూట్ అల్లుడు గారు అల్లరి మూడు అనే సినిమాలకి వాడికి కావాల్సినది నా బెటర్మెంట్స్ ఏమన్నా ఉంటే నేను ఇచ్చాను. అది జరిగింది. సార్ ఎదురులేని మనిషి నాగార్జున గారు అప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు. కానీ ఆ సినిమాకి ఏం జరిగింది అసలు? అది నేను చెప్పే కదా, చాలా మంచి సబ్జెక్ట్, కానీ నాగార్జున గారితో చేయకూడదు ఆ సబ్జెక్ట్. ఆయన పడేది కాదు, పడకూడని సబ్జెక్ట్. బాలబాబుకి పడాల్సిందే. బాలబాబుకి పడాల్సిందే. ఆ టైటిల్ కానీ అది కానీ బాలబాబుకి పడాలి. ఇప్పుడు మన్మధుడు ఇంకా ఈ టైటిల్స్ ఉంటాయి కదా, ఒక మల్లేశ్వరి, వెంకటేష్ బాబు, మన్మధుడు, అవి నాగార్జున బాబు స్టైల్ ఆఫ్ సబ్జెక్ట్స్ వేరు, ఇది వేరు. నేను ఫస్ట్ సబ్జెక్ట్ వినగానే నాకు అర్థమైపోయింది మనం చాలా తేడాలు వచ్చేస్తున్నాయి, మనం నాగార్జున బాబుకి ఇది కరెక్ట్ కాదు. అంటే అలా నేను నాగార్జున బాబు చేయలేడని నేను అనట్లేదు, అది కూడా చెప్తాను. నాగార్జున బాబు చేస్తాడు, కానీ దానికి ఎమోషనల్ సబ్జెక్ట్ వేరే ఉంటాయి. నేను రాస్తా ఎమోషనల్ సబ్జెక్ట్ నాగార్జున బాబుకి, నేను రాస్తా ఇలా ఉంటే బాగుంటుంది నాగార్జున బాబు ఎమోషనల్గా నరికి అవతల వేసే క్యారెక్టర్ ఇదైతే నేను రాస్తా, నాకు తెలుసు, కానీ ఆ సబ్జెక్ట్ కాదు అది నా ఇది. తర్వాత ఏంటంటే ఏదేదో జరిగిందంటే మంచి సబ్జెక్ట్ అది. మనం ఇప్పుడు ఎన్ని ఒక బావగారు ఒక వ్యక్తి మీద కోపంతో ఆయన తమ్ముడినే చేసుకుని ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన సౌందర్య ఆ కుటుంబం మీద బాగా తీర్చుకోవాలని చూస్తున్నాం. ఎందుకంటే తనకు అక్కకి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి తీరా చూస్తే అక్కకి న్యాయం చేశాడు మెయిన్ పెద్ద నాగార్జున. ఆ అక్క కూతురు కూడా తన ఇంట్లో తెచ్చి పెంచుకుంటున్నాడు. అది లాస్ట్కి తెలిసి పశ్చాత్తపడుతుంది. అప్పటికి చేయి దాటిపోయింది. కుటుంబం మంచి పాయింట్ కదా. అవును సార్, డెఫినెట్గా మంచి పాయింట్. మంచి పాయింట్. ఈ సినిమా చేసి 20 years అయింది. కొన్ని పాయింట్లు అంతే అలా జరిగాయి. నాకు సరే ఇంకా ఇది ఆ ఎమోషన్స్ ఏంటంటే బాలయ్య బాబు, మోహన్ బాబు గారు వీళ్ళు చేయాల్సిన పాయింట్ కదా ఇదనే ఫీలింగ్. సార్ అప్పటిదాకా నాగార్జున గారు పెద్ద ప్యాడింగ్ తోటే చేశారు, కానీ కృష్ణ అర్జునకి మంచు విష్ణుని నాగార్జున బాబుని అసలు ఎంచుకొని ఈ స్టోరీ నేరేషన్లో ఇలా వీళ్ళిద్దరిని అటాచ్ చేయాలని అసలు మీ థాటా లేకుంటే వాసు గారిదేనా కథ కాంబినేషన్స్ అన్నీ వాసు గారి థాట్. కథ అంతా చెప్పాక మోహన్ బాబు గారు వాళ్ళు కలిసి ప్లాన్ చేసి ఆర్టిస్టులు వీళ్ళని డిసైడ్ చేశారు. కానీ అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయింది. దీంట్లో తప్పిదం ఎవరిదై ఉంటుంది? నేను చెప్పాను కదా, అది కొన్ని సబ్జెక్టులు అలా పోతాయి, కొన్ని సబ్జెక్టులు బాగుంటాయి, అది మన అదృష్టం. మీరు చేసిన దాంట్లో 500 ఆడిన రోజు సినిమా కూడా ఉంది కదా సార్? ఉంది. మీరు చేసిన సినిమాలో 500 ఆడిన సినిమా కూడా ఉంది. ఇప్పుడు కొన్ని కథలు మనం చేయటం వాటి దురదృష్టం, కొన్ని కథలు అవి మనకి రావటం మన అదృష్టం. అట్లా అంటారు. మీకు అర్థమైందా? ఇంకా లోతుగా చెప్పలేను, నాకు 2 నెలల్లో చెప్పేసాను. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు ప్రపంచంలో.